మాట్లాడదాం. మనతో పాటు కోమలిరెడ్డి గారు బీజేపీ నాయకురాలు ఉన్నారు. సో నిరుద్యోగులకు సంబంధించిన ధర్నా గురించి మేడం చెప్పండి. మేడం, నిరుద్యోగులకు సంబంధించి మీరు ఇక్కడ ధర్నా ఇస్తా ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షానే ఉంటున్నాం. సో నిరుద్యోగులకి ఎల్లవెల్లగా అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి చాలా గట్టిగా ఉంటుంది. మన ప్రభుత్వం అధికారం వచ్చినాక ఒకలాగా, అధికారం రాకముందు ఒకలాగా ఇప్పుడు మారిపోయింది. ఏ ఉద్యమంకు ఊపిరి పోసిన ఈ గడ్డలో ఇప్పుడు అదే ఉద్యమం ఇందిరా పార్క్ దగ్గర మళ్ళీ ఇలాంటి నిరుద్యోగం జరుగుతుందని ఎవరు ఊహించలేదు. అది కాంగ్రెస్ హయాంలో. ఏ కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగం మాయబాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పి తీసుకెళ్లి క్యాంపెయినింగ్ చేసి వాళ్ళని ఇప్పుడు వాడుకొని ఇప్పుడు మీ నిరుద్యోగుల పక్షాన మేము ఉంటాము, మా ప్రభుత్వంని మీరు గద్దెనెక్కించండి అని వాళ్ళ ప్రభుత్వాన్ని పొందారు. ఇప్పుడు అదే నిరుద్యోగులను తీసుకొచ్చి రోడ్ల మీద పడేసి అయ్యా మా ప్రాబ్లం ఇది, మా గోడు ఇది అని వాళ్ళు నిరసన తెలుపుతుంటే ఆ నిరసనలు అడ్డుకొని ఎక్కడికక్కడ డిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నిరుద్యోగులను వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వినే అవకాశం లేకుండా చేసి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి లాఠీ చార్జులు, కంచెలు 5 అంతలు 6 అంతలు కంచెలు వేసి వాళ్ళని అడ్డుకొని కొట్టి దుర్భాషలాడి పోలీస్ స్టేషన్ లో పెట్టి 25 రోజులు జరుగుతున్న చోద్యం చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇదే నిరుద్యోగులు మరి అధికారం ముందు నువ్వేం చెప్పావు? ఇదే నిరుద్యోగులు ఇప్పుడేం చేస్తున్నావు? పోరాటాలు అప్పుడు ఉన్నాయి నిరుద్యోగులకు, పోరాటాలు ఇప్పుడు జరుగుతున్నాయి నిరుద్యోగులకు. ఈ నిరుద్యోగుల బాధలు అనేది ఏ ప్రభుత్వం కూడా, ముందున్న ప్రభుత్వం 10 ఏళ్ళు గడిపింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఇదే నిరుద్యోగులను 5 ఏళ్ళు గడుపుదామని చూస్తుంది. సో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా ఏం మార్పు రాలేదంటారా? ఏం మార్పు రాలేదు. ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన పరీక్షకు ఆ రిజల్ట్ కూడా ఇప్పుడు మేమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని అకౌంట్ లోకి వేసుకోబోతుంది. మెగా డిఎస్సి అని చెప్పేసి కేవలం 11,000 ఉద్యోగాలు రిలీజ్ చేసి మాకు టైం కావాలి బాబు ఒక 2 నెలలు అని అడిగితే కూడా ఆ టైం ను కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా వాళ్ళ బాధను అర్థం చేసుకోనప్పుడు నువ్వు వాళ్ళ పక్షాన ఎలా ఉన్నావు? నువ్వు నిరుద్యోగులను ఎండగొడుతున్నట్టే కదా. సో ఇంకోటి చెప్పండి మేడం, నిన్న రైతులకు సంబంధించి రైతుల గురించి ఆలోచిస్తాం కాబట్టి మేము రైతు రుణమాఫీ ఏకదాటిలో ఇష్టం. సో యావత్ ఇండియా మొత్తంలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా చేయలేదు. సో అది కేవలం కాంగ్రెస్ పార్టీకి ఆ ఘనత చెందుతుంది అని చెప్పి చెప్తాం. ఇంత ముందున్న ప్రభుత్వము 2 విడతల్లో అంది. ఆ 2 విడతల్లో కూడా పూర్తి రుణమాఫీ ఏలేదు ఎక్కడా కూడా. ఇప్పుడు మీ ముందున్న ప్రభుత్వం కంటే ముందే రిలీజ్ చేస్తున్నాము. అది 2 లక్షల రుణమాఫీ అని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకొని ఎక్కడ చూడు హోర్డింగ్స్ పెట్టుకొని ఈ ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఆ 2 లక్షల రుణమాఫీలో 1,00,000 రూపాయల రుణమాఫీ జరిగింది ఇప్పటివరకు. దానికి కూడా కండిషన్స్ అప్లై కింద. ఆ కండిషన్స్ లో కూడా 1000 మందిలో ఒకరిద్దరికి వచ్చిన ఛాన్స్ కూడా పోలేదు. అది ఆ రుణమాఫీ అనేది ఇలా ఉంటది అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నమాట. 6 గ్యారంటీలో ఇప్పటికి ఒక గ్యారంటీ అనేది ఉంది. ఆ గ్యారంటీ ఎందుకు ఇచ్చిండో, ఆ ఉచితాలు ఎందుకు ఇచ్చిండో అనేది ఆయనకే అర్థం కాలేదు. ఇప్పుడు ఆ 6 గ్యారంటీ లాగానే ఇప్పుడు ఈ రైతు బంధు రుణమాఫీ కూడా అలానే ఉండబోతుంది కాంగ్రెస్ హయాంలో. ఉచితాల వల్ల ప్రజలకు కావచ్చు అంటే ఎవరైతే గరీబ్ ఉన్నారో సో వాళ్ళకి సహాయం అవుతుంది. కానీ సో దీని వేరే పార్టీ వాళ్ళందరూ కావాలని దీన్ని కప్పిపోస్తున్నారు, అంటే కుచ్చు చూపిస్తున్నారు అని చెప్పి వీళ్ళు అంటారు. మంచి క్వశ్చన్ అడిగారండి. ఉచిత బస్ అనేది మధ్యతరగతి వాడెక్తాడు, ఉన్నవాడెక్తాడు, లేనివాడు ఎవరైనా ఎక్కచ్చు ఉచితాలు అనేది. అది వాడికి ఎంత వరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు 2 రూపాయలు ఉందండి ఇద్దరికి, భార్య భర్తలకి ఇద్దరు కలిపి. అదే 2 రూపాయలు ఇప్పుడు 180 పైసలు పెట్టి నువ్వు ఒక్కరికి తీసుకుంటున్నావు అంటే భార్యకు ఉచితం, నువ్వు భర్తకు డబ్బులు కట్టాల్సిందే కదా. నువ్వు రూపాయి ఉండాల్సిన టికెట్ నువ్వు 2 రూపాయలు పెంచినప్పుడు నువ్వు 7 ఉచితాలు ఇచ్చినప్పుడు 7 ఉచితాలు ఇచ్చినట్టు అక్కడ అంటే నువ్వు వాళ్ళకు ఏదో మభ్య పెడుతున్నావు అంతే ఉచితాల పేరుతో. ఇప్పుడు ఈ స్కీమ్స్ అన్ని కూడా అలానే ఉంటాయి వీళ్ళవి. ఈ 6 గ్యారంటీలు కూడా ఇంకొక 5 ఏళ్ల వరకు ఇలానే సాగదీస్తారు. అక్కడ లోటు బడ్జెట్ ఉందని చెప్పలేక, ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు చెల్లించలేక ఇప్పుడు వీళ్ళు ఈ కొత్తగా రుణమాఫీ అనే పథకాన్ని తీసుకొచ్చి అక్కడోటి ఇద్దరికి రైతులకు ఇచ్చేసి మొత్తం ఒక దందా నడిపిస్తున్నారు ఈ స్కామ్ల పేర్లతో. చెప్పండి మేడం, ఇంకోటి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పరిపాలన చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది, ఇచ్చిన గ్యారెంటీలు అనే అమలు అవుతా ఉంది పరిస్థితి. కానీ కేవలం బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు ఇవి 2 కావాలని చెప్పేసి మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి, నిరుద్యోగుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి, వాళ్ళ వెంబల పడి అంటే వాళ్ళ నిరుద్యోగుల్ని తప్పుదోవ కేవలం ఈ ప్రతిపక్ష పార్టీలో పట్టిస్తున్నాయి చాలా గట్టిగా అంటున్నారు. నిరుద్యోగుల సంగతి సరే 25 రోజుల నుంచి అది దేశమంతా వెళ్ళిపోయింది నిరుద్యోగుల గురించి. సరే నిరుద్యోగులే కాదనుకోండి, నిన్న మొన్న అంగన్వాడీ టీచర్ కానివ్వండి, వెల్ఫర్స్ కానివ్వండి, కనీస జీతం లేదు. మాకు నెలకు 3,600 జీతం వస్తుంది. 3,600 తోటి మేము నెల వరకు ఎంత వర్క్ చేయాలి? కూలి పని చేసుకునే వాడికి కూడా రోజుకి 700-800 కూలి పడుతుంది. మేము ఈ చాలని జీతంతో 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు కనీస వేతనం గాని, ప్రమోషన్
గాని మాకు ఉద్యోగ కల్పన గాని పిఎఫ్ గాని డిఎఫ్ గాని పడితేనే ఒక నమ్మకం తోటి మేము ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. కానీ మమ్మల్ని కూడా ఇట్లా చేస్తున్నారు అనేసి నిరసన దిగారు నిన్న మొన్న. మళ్ళీ నిన్న కూడా మధ్యాహ్నం కోటి ఆసుపత్రి దగ్గర స్టాఫ్ నర్సులు కానివ్వండి, ఫార్మసీ వాళ్ళు కానివ్వండి, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ వాళ్ళకి అన్నిట్లో అవకతవకలు, కౌన్సిలింగ్ అని చెప్పేసి ట్రాన్స్ఫర్స్ విషయంలో అవకతవకలు జరిగాయి. ఈ అవకతవకల్ని కౌన్సిలింగ్ మళ్ళీ నిర్వహించాలి, ఈ అవకతవకలు పరిష్కరించాలని వాళ్ళు విన్నవించుకుంటే వాళ్ళ గోడు వినేవాడు దిక్కులేడు. అంటే నిరుద్యోగుల కోసం ఈ జాబ్ రానని బాధ ఎట్లా ఉంటే జాబ్ వచ్చిన బాధ ఎట్లా ఉంది. ఇక ఎక్కడ వీళ్ళు ఎలుగబెట్టింది అంటే మొత్తం నిరసనల సెగలు అంటుకుంటున్నాయి ఈ గవర్నమెంట్ మొత్తం. అది వీళ్ళకి ఎందుకు అర్థం అవుతలేదు? ఇంకెక్కడ బాగు చేద్దాం అనుకుంటున్నారు ప్రజలు? ఉన్న ప్రజలందరూ రోడ్ల మీదనే ఉంటున్నారు కదా, వీళ్ళకి ఇంకెందుకు అర్థం అవ్వట్లేదు ఇన్ని రోజులైనా? ఈ ఒక్కటి చాలదా వీళ్ళకి? వీళ్ళ ప్రభుత్వ పాలన ఎలా ఉందో ప్రజలు వీళ్ళు ఎలా చూస్తున్నారు అనేది. సో చివరిగా చెప్పండి మేడం, ఈ నిరుద్యోగ సంబంధించి మీరు ఏదైతే దీక్ష చేస్తారో సో ఇది ఎప్పటి వరకు ఉండబోతుంది అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉండవు? ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఎలా ఉండబోతుంది? నిరుద్యోగుల గురించి ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందని అనుకున్నాము, కానీ అలా జరగలేదు కాబట్టి ఈ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేపట్టినాం ఈ రోజు. కానీ ముందు ఇప్పుడు వీళ్ళు చేసేవి గ్రూప్ 1 గ్రూప్ 2 కానివ్వండి, ఆ పోస్టులు పెంచకపోయే విషయం కానివ్వండి, మెగా జాబ్ క్యాలెండర్ విషయం కానివ్వండి, వాళ్ళు అనౌన్స్ చేసిన 2 లక్షల ఉద్యోగాల విషయంలో కానివ్వండి, అది ముందు రానున్న రోజుల్లో వీళ్ళు ఒక క్లారిటీ మాత్రం ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పుడు మా వెన్నంటే ఉండే మా రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర నాయకులు మహేంద్ర సేవేల అన్నగారి ఆధ్వర్యంలో మా బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి ముందు పోరాడదామని ఖబర్దార్గా చెప్తున్నాం.